మాటలు చాలా ఉంటాయి, అందుకని చెప్పేసి 200 ml తీసుకున్నాను. ఇక్కడ స్క్రీన్ మీద చూడండి, 200 mlతో 8.3 వచ్చిందంటే 41 మైలేజ్ అయితే వచ్చింది బండి. ఇప్పుడు చిన్న ట్రిక్ అప్లై చేసి 20 కిలోమీటర్ల మైలేజ్ అయితే బండికి పెంచాను. జస్ట్ 100 ml పెట్రోల్తో 6.36 అంటే 63 మైలేజ్కి తీసుకొని వచ్చాను. ఎలాగో ఏంటి సంగతి అనేది వీడియో చివరి వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. వీడియోని చివరి వరకు చూడండి గైస్. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నీలో ఆర్ట్స్ ఆటోమొబైల్. ఈరోజు అయితే మనం చాలా ఇంపార్టెంట్ విషయం మాట్లాడతాం. అదేంటంటే చాలామంది అడుగుతున్నారనమాట, అన్న బండిని ఏ స్పీడ్లో నడిపితే మంచి మైలేజ్ వస్తుంది, ఎలా నడిపితే మంచి మైలేజ్ వస్తుంది అని చెప్పేసి దీని మీద చాలా రీసెర్చ్ చేశానండి నేను. నాకు ఒక ఆయన అయితే, బ్రదర్ నా బండికి యాంటీడోట్ వెయ్యాలండి అనేసి అన్నారు. అంటే మీ బండి ఎంత మైలేజ్ వస్తుందండి అని అడిగాను నేను. 70 మైలేజ్ వస్తుందని అని అన్నారు. కాబట్టి మీ బండికి యాంటీడోట్ అవసరం లేదండి అని చెప్పేసి అంటూ అతని దగ్గర అయితే కొన్ని ఇన్పుట్స్ తీసుకున్నాను అనమాట నేను. మీ బండి ఏ విధంగా నడుపుతున్నారని చెప్పేసి ఆయన ఒక సిస్టమ్ అయితే చెప్పాడు. తర్వాత ఆయన ఎప్పుడు బండి ఆ విధంగా డ్రైవ్ చేసినా నాకు చూస్తూ ఉంటాను కదా, నేను ఎప్పుడు ఆ విధంగా ఆయన బండి డ్రైవ్ చేస్తూ ఉంటాడు. కాబట్టి ఆయనకు అంత మైలేజ్ అయితే వస్తుంది. సో డ్రైవింగ్ అనేది ఎలా చేస్తే మైలేజ్ రాదు, ఎలా చేస్తే మైలేజ్ వస్తుంది అనే విషయం గురించి అయితే ఈరోజు డీటెయిల్గా చెప్తాను. ప్రాక్టికల్గా కూడా చూపిస్తాను. యావరేజ్ స్పీడ్ ఎంత, టాప్ స్పీడ్ ఎంత, సో మనం ఎంత దూరం వెళ్ళాం, ఇదంతా కూడా నేను మీకు డీటెయిల్గా అయితే చెప్తాను. వీడియోలోనికి అయితే వెళ్ళిపోదాం రండి. సో ఇప్పుడైతే నేను ఈ టెస్టింగ్ చేయడం కోసం అని చెప్పేసి సో పెట్రోల్ అయితే తీసుకొని వచ్చాను. ఇదైతే ఇప్పుడు కనెక్ట్ చేయను, కార్బొరేటర్లో ఫ్యూయల్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అయితే కనెక్ట్ చేద్దాం 100 ml. సో పెట్రోల్ అయితే కట్టేశాను నేనైతే. ఇది మా ఫ్రెండ్ కృష్ణ దగ్గర అయితే తీసుకొని వచ్చాను. ఇది 2012 మోడల్ బండి, బజాజ్ డిస్కవర్ 100, 5 గేర్స్తో వచ్చింది. దీనికి స్పీడోమీటర్ గట్టి ఏం పని చేయట్లేదు. ఓకే, కార్బెట్లో ఉన్నటువంటి ఫ్యూయల్ అయితే కంప్లీట్ అయిపోయింది. బండి అయితే స్టార్ట్ అవ్వట్లేదు. ఇప్పుడైతే నేను 100 ml పెట్రోల్ అయితే తీసుకుంటాను. నా క్యాన్కి ఆన్ అండ్ ఆఫ్ బటన్ అయితే పనిచేయట్లేదు. సో ఇప్పుడైతే నేను దీనికైతే కనెక్షన్ ఇస్తున్నాను. పైప్తో అయితే కనెక్షన్ ఇచ్చాను. పైప్తో కనెక్షన్ ఇవ్వకంటే ముందే 100 ml పెట్రోల్ అయితే తీసుకుందాం. వావ్, 200 ml తీసుకుందాం. దీంట్లో చెప్పాల్సిన మాటలు చాలా ఉంటాయి, అందుకని చెప్పేసి 200 ml తీసుకున్నాను. కనెక్ట్ అయితే చేస్తున్నాను. కంప్లీట్ కార్బొరేటర్లో పెట్రోల్ అయిపోయిన తర్వాత 200 ml కనెక్షన్ అయితే ఇచ్చాను. ఇచ్చిన తర్వాత నాది మరి ఆన్ అండ్ ఆఫ్లు మరేం పని చేయవు, డైరెక్టేనే. ఓకే, ఇప్పుడైతే స్పీడోమీటర్ యాప్ అయితే ఇన్స్టాల్ చేశాను. ట్రిప్ అయితే స్టార్ట్ అయింది. ఒక ట్రిప్ అయితే స్టార్ట్ అయింది, ఒకసారి చూద్దాం. ట్రిప్ అయితే స్టార్ట్ చేశాను కదా, బండి అయితే వెంటనే స్టార్ట్ అయిపోయిందండి. సో ఇప్పుడు మైలేజ్ రాకుండా ఎలా నడపాలో చూపిస్తాను. సో మనమైతే ఫస్ట్ గేర్లో ఉన్నాం ఇప్పుడు. సో ఫస్ట్ గేర్లో ఉండేటప్పుడు నాకు ఇది లంసింగ్ సురేష్ గారు అని ఒక ఆయన అయితే ప్రశ్న వేశారు, బ్రదర్ ఫస్ట్ గేర్లో అలా నడుపుతుంటారు కదా, అలా నడిపే వారికి ఎంత మైలేజ్ వస్తుంది, అలా సెకండ్ గేర్లో నడిపే వారికి ఎంత మైలేజ్ వస్తుంది అని అయితే చెప్పమన్నారు. అయితే ఫస్ట్ గేర్లో ఉన్నాను. సో ఫస్ట్ గేర్లో ఉండి బాగా రాముడు ఏంటంటే అన్నా ఓకే హలో, నా ఫోన్ వచ్చిందనమాట ఇప్పుడు. సో ఇలాగైతే నడుపుతూ ఉంటాం అనమాట మనం. ఫస్ట్ గేర్ వేసి కొంతమంది అయితే అలా నడుపుతూ ఉంటారు. ఇప్పుడు సెకండ్ గేర్ వేసి నడుపుతాం. ఓకే, సెకండ్ గేర్ వేసాను. చెరువు చేపలు తీస్తున్నారు లేదా, సైడ్ ప్లేస్ మనకు వరకు లేవు ఇవి. సెకండ్ గేర్లో అలాగే వెళ్తాను నేను.
సెకండ్ గేర్. ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను ఏ విధంగా వెళ్తున్నానో చూశారు కదా. ఫస్ట్ గేర్ వేసాను, ఫుల్ థ్రాటిల్ ఇచ్చి అలా ఫస్ట్ గేర్లోనే ఎక్కువసేపు వెళ్తా ఉన్నాను. సెకండ్ గేర్ వేసాను, ఫుల్ థ్రాటిల్ ఇచ్చి సెకండ్ గేర్లోనే వెళ్తా ఉన్నాను. థర్డ్ గేర్ ఎప్పుడో వేసాను, ఈలోగా బండి ఆపాను. థర్డ్ గేర్లో బండి ముందుకైతే క్లచ్ మూమెంట్ మీద మూవ్ చేశాను. ఐదో గేర్లో బండి క్లచ్ మూమెంట్ మీద అయితే మూవ్ చేశాను బండి స్టార్ట్ చేసి. ఇలా రఫ్ అండ్ టఫ్గా అయితే బండి నడిపానండి. అంటే ఒక యావరేజ్ స్పీడ్కి అలాగే టాప్ స్పీడ్కి సంబంధం లేకుండా అయితే బండి నడిపాను. నెక్స్ట్ గేర్కి షిఫ్ట్ అవ్వమని బండి అడుగుతున్నా సరే నేను షిఫ్ట్ అవ్వకుండా బండిని అయితే బాగా స్ట్రెయిన్ చేస్తానండి. ఓవర్ ఆర్పిఎమ్స్లో అయితే నడిపి చూశాను. ఇప్పుడు 200 ml పెట్రోల్తో బండి ఎంత దూరం వెళ్ళిందో ఒకసారి చెక్ చేద్దాం. చూసారు కదా నేను ఏ విధంగా నడుపుతున్నానో ఫస్ట్ అటెంప్ట్లో. అంటే 200 ml పెట్రోల్తో మైలేజ్ అయితే తక్కువ వచ్చేలా బండి ఎలా నడపాలో అలా నడుపుతున్నానండి. మైలేజ్ ఎలా నడిపితే తగ్గిపోద్దో తెలియజేయడానికి ఆ విధంగా అయితే నడుపుతున్నాను. విచ్చల వీడియో అయితే చేస్తున్నాను బండి. కాలు పెట్టేసి ఓకే ఎలా వెళ్ళిపోవడమే ఫస్ట్ గేర్ వేసి. లేకపోతే ఇంకొంతమందికి ఏంటి అలవాటు ఉంటుంది తెలుసా, బ్రేక్ మీద అలా కాలు వేసుకొని ఒక పక్క నడుపుకొని, ఇదిగోండి బ్రేక్ మీద ఇలా కాలు వేసుకొని ఒకవైపు కూర్చొని ఇలా నడపడం అలవాటు ఉంటుంది. అయిపోయిందండి, పెట్రోల్ అయితే అయిపోయింది. ఓకే బండి స్టార్ట్ అవ్వట్లేదు. 8.29 కిలోమీటర్స్ అయితే వచ్చాను. యావరేజ్ స్పీడ్ అయితే 35, టాప్ స్పీడ్ అయితే 65. చూసారా, మ్యాక్సిమం 65 స్పీడ్ వరకు అయితే వెళ్ళాను కానీ యావరేజ్ మాత్రం మనకి 35 వచ్చింది. అంటే సో నేను వెళ్ళినటువంటి స్పీడ్లు అన్నింటినీ క్యాలిక్యులేట్ చేసుకుని యావరేజ్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఒక ల్యాప్ అయితే ఒక డిస్టెన్స్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఇక్కడ 8.29 కనిపిస్తుంది కదా 200 mlతో. అంటే 100 mlతో 4.15 వచ్చిందనమాట. అంటే 41 మైలేజ్ అయితే వచ్చిందండి లీటర్కి. ఇప్పుడు 100 ml పెట్రోల్ అయితే తీసుకొని ప్రశాంతంగా ఒక ఆర్పిఎంలో అలాగే ఒక స్పీడ్లో నడిపే వారికి ఎంత మైలేజ్ వస్తుందో చూపిస్తాను. ఓకే 100 ml అయితే తీసుకున్నాను. ఇప్పుడు స్టార్ట్ ట్రిప్. ఓకే ట్రిప్ అయితే స్టార్ట్ చేశాను. ఇప్పుడు క్రూజ్ కంట్రోల్ చేద్దాం ఈ బండిని. ఓకేనా, సో క్రూజ్ కంట్రోల్ ఎలా చేయాలో చూపిస్తాను. అంటే కొంతమంది ఎలా నడుపుతారో చూపిస్తాను. ఇప్పుడు మైలేజ్ వచ్చేలా కొంతమంది ఏ విధంగా నడిపిస్తారు బండిని నేను మీకైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీళ్ళు జాగ్రత్తగా, ఈ కేటగిరీ వారు ఏంటంటే జాగ్రత్తగా బండిని అయితే తీస్తారు. తీసి జస్ట్ గేర్కి తగ్గ స్పీడ్ అయితే వేస్తారు. చూసారా, ఇప్పుడు రెండో గేర్ అడుగుతుంది బండి, నాకు రెండో గేర్ కావాలని. ఆ స్పీడ్లో రెండో గేర్ వేస్తారు. మూడో గేర్ అడిగింది, మూడో గేర్ వేసాను. నాలుగో గేర్ కూడా అడుగుతుంది, నాలుగో గేర్ కూడా వేసాను. ఇప్పుడు ఐదో గేర్ కూడా అడుగుతుంది, ఐదో గేర్ కూడా వేసాను. నేను ఇక్కడ రుమాలు పెట్టి లేకపోతే రబ్బర్ బ్యాండ్ పెట్టి లేకపోతే ఇంకేదో పెట్టి మీకు చూపించడానికి కారణం ఏంటంటే వీళ్ళు ఒకే స్పీడ్ మెయింటైన్ చేస్తారు. ఆ స్పీడ్ అయితే మనం కంటిన్యూస్గా అలా మెయింటైన్ చేయలేం కదా రఫ్ రైడ్ చేసేవాళ్ళం. ఒకే స్పీడ్ మెయింటైన్ చేసేవారి స్ట్రాటజీ ఏ విధంగా ఉంటుందో చెప్పడానికి అయితే ఈ విధంగా నేను మీకు కర్చీఫ్ అయితే అక్కడ పెట్టి చూపించాను. ఒక చెయ్యి విడిచిపెట్టినా సరే బండి ఆటోమేటిక్గా అలాగే వెళ్ళాలనే ఉద్దేశంతో అయితే చూపించాను. ఈ కేటగిరీ వారు ఏంటంటే టాప్ గేర్లోనే వెళ్తారు, ఓవర్ ఆర్పిఎం అయితే చేయరండి. సిటీ ట్రాఫిక్లో ఎలాగెళ్తారో బయటన అలాగే వెళ్తారు, మెయిన్ రోడ్లో అలాగే వెళ్తారు, ఎక్కడ కూడా ఒకే రకంగా వెళ్తారండి వీళ్ళు. ఎటువంటి ప్రమాదకరమైనటువంటి సిచ్యువేషన్ వచ్చినా బ్రేక్ వేయడానికి తగ్గట్టు స్పీడ్ అయితే మెయింటైన్ చేస్తారు. వాళ్ళు అంతే స్పీడ్ ఎలా వెళ్ళగలుగుతున్నారు అనే దాని గురించి కూడా రీసెర్చ్ చేశాను. మా స్క్రీన్ మ్యాషర్కి అయితే అడిగాను అనమాట, మ్యాషర్ మీరు కరెక్ట్గా 45-50 స్పీడ్ వరకు మాత్రమే, ఎందుకు 45 వెళ్తారు ఆయన, 45 వరకు మాత్రమే వెళ్ళగలుగుతున్నారంటే విండ్ బ్లాస్ట్ అనేది నాకు అలవాటు అయిపోయింది బ్రదర్ ఇన్ని సంవత్సరాలు బట్టి. సో 45 వరకు వెళ్తే ఒక విండ్ బ్లాస్ట్ అయితే మనకు తగులుతుంది కదా, దానికి తగ్గట్టు అయితే నేను
నేను వెళ్తాను. అంతకు మించి ఎక్కువ వెళ్ళానంటే విపరీతమైనటువంటి గాల్లో నేను దూసుకెళ్ళిపోతున్నట్టు ఫీలింగ్ అయితే ఉంటుంది. అందుకని చెప్పేసి నేను 45 స్పీడ్ అయితే వెళ్తానండి. నా బండి 73-74 మైలేజ్ వస్తుంది. ప్యాషన్ ప్లస్ అని అయితే శ్రీనివాస్ సార్ చెప్పారు. అలాగే మా ఫ్రెండ్ మహేష్ సార్ కూడా అదే విధంగా చెప్పారు. సో వీళ్ళు ఏంటంటే గడిగడికి గేర్ షిఫ్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉండదండి. ఓవర్ ఆర్పిఎమ్స్లో వెళ్ళరు వీళ్ళు. గడిగడికి బ్రేక్లు వేయాల్సినటువంటి అవసరం కూడా ఉండదండి. ఎక్కువ స్పీడ్గా వెళ్ళి ఎదురుగా ఏదైతే వచ్చేటటువంటి పరిస్థితి అయితే ఉండదు. వీళ్ళు వెళ్ళేటటువంటి స్పీడ్ని బట్టి ఎంత దూరంలో బ్రేక్ వేయాలి వీళ్ళకి ఒక అలవాటు అయితే వచ్చేస్తుంది. ఈ విధంగా ఎక్కువ గేర్ షిఫ్టింగ్ చేయకుండా ఇప్పుడు ఏ స్టెచ్లో అయితే ఇటు వచ్చానో అదే స్టెచ్లో మళ్ళీ వెనక్కి వెళ్తున్నాను కదా, జాగ్రత్తగా వెళ్ళడం వల్ల ఎంత మైలేజ్ వచ్చిందో ఒకసారి చెక్ చేయండి. సో బండి అయితే ఆఫ్ అయిపోయింది. బండి మరి స్టార్ట్ అవ్వట్లేదండి. రీడింగ్ చూద్దాం. చూసారు కదా, టాప్ స్పీడ్ అయితే 45లోనే, యావరేజ్ అయితే 30 వచ్చింది. ఇలా ఎవరైతే యావరేజ్ని టాప్ స్పీడ్ని దగ్గర సింక్ చేస్తారో అటువంటి వారి బండి మంచి మైలేజ్ వస్తుందండి. చూసారు కదా, మైలేజ్ 100 mlతో ఇప్పుడు చెక్ చేస్తే 6.36 వచ్చిందంటే 63 మైలేజ్ వస్తుంది. అంటే మనం రఫ్ అండ్ టఫ్గా నడిపేటప్పుడు 40 మైలేజ్ వస్తే స్మూత్గా నడిపేటప్పుడు 63-64 మైలేజ్ అయితే వస్తుందన్నమాట. అర్థమైంది కదా. గేర్కి తగ్గ స్పీడ్ వెళ్ళండి, సర్టెన్ ఆర్పిఎం ఫిక్స్ చేసుకొని ఆ విధంగా డ్రైవ్ చేయడానికి అయితే ప్లాన్ చేయండి. నేను ఫిక్స్ చేసినట్టు గట్ట థ్రాట్లకి రుమాలు అలాగే తాడ్లు ఫిక్స్ చేసేసి అదే స్పీడ్ మెయింటైన్ చేశారంటే ప్రమాదాలు జరుగుతాయి. జస్ట్ మీకు ఎడ్యుకేట్ చేయడానికి ఆ విధంగా నేను ఫిక్స్ చేశాను అంతేని. సో తమ్మునేల్ అందుకే ఆ విధంగా పెట్టానండి. ఈ విధంగా డ్రైవ్ చేయండి, మీకు మైలేజ్ రాకపోతే నన్ను అడగండి అని చెప్పేసి. ఇలా మైలేజ్ అయితే తెచ్చుకుంటారని ఆశిస్తూ ఈ వీడియోని అయితే ఇక్కడితో ముగిస్తున్నాను. ఈ వీడియో మీరు నచ్చిందంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. నీలో ఆర్స్ ఆటోమొబైల్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ నమస్కారం. థ్యాంక్ యూ.